కేంద్ర మంత్రి బండి సంజయ్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజలు బండి సంజయ్ ని గెలిపించింది కేటీఆర్ ను జైలుకు పంపడానికి కాదని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అంటూ మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక తెలంగాణకు నిధులు ఇవ్వలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో 2 కేంద్ర మంత్రులు ఉండి బడ్జెట్లో రాష్ట్రానికి తెచ్చిందేంటని మాధవరం ప్రశ్నించారు. ఆయన ఏం మాట్లాడాలి? ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి నిధులు రావాలి, తెలంగాణ ప్రజలను కాపాడాలన్నటువంటి ఆలోచన చేయాలి. ఆయన చేసేదేంటి? పొద్దున్న లేచి నుంచి కేటీఆర్ జైలు పంపించకపోతే నేను నిరాదీక్ష చేస్తా, నేను ప్రజలు గెలిపించింది మంత్రి చేసింది కేటీఆర్ జైలు పోనిక, నీ దమ్ము ధైర్యం అంటే పంపు, నీ కూడా పాపం పడుతుంది, నీ కూడా చూపెడతాం. బీజేపీ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి 12 సంవత్సరాలు ఒక పైసా అనేటువంటి దుర్మార్గం ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఒక పైసా ఇవ్వలేదు. ఇవాళ 5 మంది, ఇవాళ 8 మంది గెలిచారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వంలో 2 మంత్రులు ఉన్నారు. ఏం తెచ్చి చెప్పండి? మన బడ్జెట్ ఏమి ఇచ్చింది? మన తెలంగాణ సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు. సిగ్గు ఉండాలి మాట్లాడడానికి. మాకు కేటీఆర్ ఏం చేయలేరు. ఆయన ఎట్టి బాధ ఆయన డెవలప్ చేశారు. హైదరాబాద్ నగరంలో మేము అందరం గెలిచినామంటే కేటీఆర్ చేసేటువంటి అభివృద్ధి వల్లే గెలవగలిగాం. మరి కేటీఆర్ లేపిస్తాను. నువ్వు ఎవరు మాట్లాడాలి? నువ్వు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీ ఇద్దరు మాట్లాడుకోవాలి, ఇద్దరు డెవలప్ చేసే ప్రయత్నం చేయాలి. ఇద్దరు ఒకటే అయిపోయి మేము వాళ్ళని లోపడేస్తాం, వీళ్ళని లోపడేస్తాం అంటే ఖచ్చితంగా ప్రజలకు గుణపడదు.